ఏదైనా ఉన్నట్టు మాట్లాడటం నాకు ఇష్టమన్నా. దానివల్ల జీవితంలో చాలాసార్లు నాకు నష్టాలు కూడా వచ్చినాయి. మనసులో ఏముంటే పైకి అదే మాట్లాడతా, మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడే అలవాటు నాకు లేదు. అయినా కూడా పద్ధతులు, నేనైతే దాదాపు 60 సంవత్సరాల వయసు కాబట్టి ఆ పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం లేదని మనసులో ఉండే మాటే చెప్తున్నా. వేదిక మీద ఉండే పెద్దలకు కానీ మిత్రులకు కానీ ముందుండేవాళ్ళకి కానీ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి పనుల జాతర సాగుతుందంటే దానికి కారణం ఇందాక చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, బేదా రవిచంద్ర గారు, జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, వారితో పాటు మరో ప్రధాన కారణం కూడా చెప్పాలా. నా తమ్ముడు కాబట్టి ఎక్కువ నేను చెప్తే కాస్త ఇబ్బంది పడతా, చెప్పలేకున్నా తప్ప నా తమ్ముడు కాకుంటే చాలా ఎక్కువ చెప్పుండేవాడిని. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలని, కో క్లస్టర్ ఇన్ఛార్జీలని, డివిజన్ అధ్యక్షుల్ని, కార్పొరేటర్లని, తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన బీజేపీ నాయకుల్ని, ప్రతి కార్యకర్తని కలుపుకొని అధికారులతో సమన్వయం చేసుకుంటూ, మంత్రులతో సమన్వయం చేసుకుంటూ, ఎంపీ గారితో సమన్వయం చేసుకుంటూ దీని అంతటికీ పరుగులు పెట్టేదానికి దాదాపు 2 ఏళ్ళు, ఈరోజు ఇంకా కాల 2 ఏళ్ళు. కానీ అక్షరాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పూర్తయిన అభివృద్ధి పనులు, టెండర్లు పిలిచిన పనులు, పూర్తయిన పనులు, జరుగుతున్న అభివృద్ధి పనులు అన్నీ కలగలిపితే అక్షరాల 613 కోట్ల రూపాయలు అని చెప్పిన సవినయంగా మనం చేస్తూ ఉన్నా. ఇందుకు సంబంధించి మీ అందరి సహకారంతో ఎక్కడా కూడా కార్యకర్తల, నాయకుల, స్థానిక నాయకుల సహకారం లేకుండా ఇది సాధ్యం కాదు. ఎవరు కూడా నేను ఒక్కడిని అనుకుంటే అది సాధ్యం కాదు. మనం చేతులు కలిపితే అద్భుతాలు చేయొచ్చు అనుకుంటే సాధ్యం అవుతుంది. ఆ యొక్క బాధ్యతని, ఆ యొక్క దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో రూరల్ నియోజకవర్గంలో ప్రతి తెలుగుదేశం నాయకుడి, జనసేన నాయకుడి, బీజేపీ నాయకుడి, ప్రతి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్త కష్టం ఉంది. అన్నిటికీ మించి మా కార్పొరేషన్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు అందరి సహకారం ఉంది. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి అభిమానంతో వారందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగుతున్నటువంటి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని కూడా మీ కుటుంబ సభ్యుల వెన్ను తట్టి ప్రోత్సహించాలని చెప్పని 2 చేతులు జోడించి సవినయంగా ఇక్కడ విచ్చేసిన వాళ్ళల్లో నా తల్లి తండ్రి వయసుండే పెద్దలు ఉన్నారు. నా తల్లి తండ్రి వయసుండే పెద్దల పాదాలకి దండం పెట్టి మీ బిడ్డగా అడుగుతూ ఉన్నా. నా అక్క, చెల్లి, అన్న, తమ్ముడు వయసుండే వాళ్ళకి 2 చేతులు జోడించి అడుగుతూ ఉన్నా. మీ కుటుంబ సభ్యుడిగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మీ కాడ ఇంకేం కోరుకునేది ఒకటే, మీ కుటుంబ సభ్యుడిగా ఆదరించండి, ప్రోత్సహించండి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 10 కాలాల పాటు నాది ఒకటే కోరిక, ఒకటే ఆకాంక్ష. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 10 కాలాల పాటు శాసనసభ్యుడు అంటే ఎలా ఉండాలా, ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలా, ఎమ్మెల్యే అంటే మా కోటమిరెడ్డి సీతారెడ్డిలా ఉండాలా అని మీరందరూ గర్వంగా చెప్పుకునే విధంగా చరిత్ర సృష్టించే మంచి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతానని మళ్ళీ చెప్తున్నా. ఎన్నికలు లేవు, మరో 3.5 సంవత్సరాలు ఎన్నికలు రావు. ఎన్నికలు లేని వేళ పార్టీ అజెండాలు పక్కన పెట్టి ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల సాధన, అర్హులైనందరికీ సంక్షేమ పథకాలు అందించడం, వాటన్నిటికీ అందరూ కలిసికట్టుగా రావాలని ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం కష్టం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలవాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నాను. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.